ప్రపంచంలో ఎన్నో మిస్టరీస్ ఇంకా సాల్వ్ అవ్వకుండానే మిగిలిపోయాయి. కొన్ని పరిష్కరించడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోక ఆపేసినవి ఉన్నాయి. మరికొన్ని ఆ మిస్టరీలు సాల్వ్ చేయడానికి చేసిన ప్రయత్నంలో జరిగిన అనర్థాలకు భయపడి ఆపేసినవి కొన్ని. ఇలాగే మన ప్రపంచంలో కొన్ని అస్సలు తెరవకూడని తలుపులు ఉన్నాయి. ఈ తలుపులు ఎన్నో జనరేషన్స్ నుంచి తెరవకుండా అలానే ఉంచేశారు. అలాంటి అస్సలు తెరవకూడని 4 తలుపుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, బ్యాన్ స్ప్రింగ్స్. ఈ బ్యాన్ స్ప్రింగ్స్ అనేది కెనడాలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. మేఘాలను తాగే ఎత్తులో ఉన్న కొండలు, చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పూలు. కానీ ఈ హోటల్లో ఇప్పటికీ సాల్వ్ చేయలేని ఒక మిస్టరీ ఉంది. అదే ది మిస్సింగ్ రూమ్ 873. ఈ రూమ్ కి విజిటర్లు, గెస్ట్లు ఇంకా హోటల్ స్టాఫ్ కూడా పర్మిషన్ ఉండదు. ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా అందులోకి వెళ్లాలంటే ఈ రూమ్ కి డోర్ కూడా ఉండదు. ఈ 873 రూమ్ 8th ఫ్లోర్ లో ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే అది మిస్టీరియస్ గా నమ్మలేని విధంగా ఎవరికి కనపడకుండా పోయింది. ఈ రూమ్ కి ఒకప్పుడు ఉన్న డోర్ కూడా మాయమైంది. దానికి బదులుగా అక్కడ ఒక పెద్ద గోడ ఏర్పడింది. ఎవరైనా ఆ గోడ మీద నాక్ చేస్తే దాని వెనక ఒక రూమ్ ఆర్ డోర్ ఉందని తెలుస్తుంది. చాలా మంది చెప్పుకునే విధంగా 1928లో ఒక భార్య, భర్త వాళ్ళ కూతురితో కలిసి ఆ హోటల్లో ఉన్న రూమ్ నెంబర్ 873లో స్టే చేశారు. కానీ ఇంకా ఎప్పుడూ రిటర్న్ తిరిగి వెళ్ళలేదంట. ఆ భర్త తన భార్యను, తన కూతురిని ఇద్దరిని హత్య చేసి చివరకు తాను కూడా చనిపోయాడంట. అప్పటి నుంచి ఆ రూమ్లో స్టే చేసిన వాళ్లకు చిన్నపిల్లల ఏడుపు శబ్దాలు, అద్దం మీద రక్తపు వేలిముద్రలు కనిపిస్తున్నాయని రకరకాల కంప్లైంట్లు ఇచ్చేవారు. దీంతో ఆ హోటల్లోని రూమ్ 873ని పర్మనెంట్ గా మూసేశారు. ఇప్పటికీ ఆ రూమ్ 873 మిస్సింగ్ రూమ్ గానే ఉంటుంది. నెంబర్ 2, చైనీస్ టెర్రకోటా ఆర్మీ గార్డింగ్ డోర్. 1974లో చైనాలోని జింగ్వా డిస్టిక్ లో నివసించే ఒక ఫార్మర్ ఫ్యామిలీ బతుకు తెరువు కోసం ఒక బావి తవ్వడానికి వెళ్లారు. అక్కడ వాళ్లకు చాలా వరకు కాలిపోయిన మట్టి స్టాచ్యూస్ కనిపించాయి. వెంటనే గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి వచ్చిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఇంకా లోతుకు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే వాళ్లకు ఒక పెద్ద మొత్తంలో ఉన్న ఆర్మీ సోల్జర్స్ యొక్క స్టాచ్యూస్ కనిపించాయి. ఆ స్టాచ్యూస్ మొత్తం 20,000 స్క్వేర్ కిలోమీటర్ల జాగాలో ఉన్నాయి. ఆ మొత్తంలో 8,000 టెర్రకోటా ఆర్మీ సోల్జర్ స్టాచ్యూలు, 130 రథాలు, 500 మట్టి గుర్రాలు, 150 అశ్విక దళాలు ఉన్నాయి. అప్పుడు ఆ స్టాచ్యూస్ అన్ని ఆర్డర్ లో పెడితే ఆ ఆర్మీ సెంటర్ లో ఒక డోర్ ఉందని ఆ గవర్నమెంట్ వాళ్ళకి తెలిసింది. ఆ డోర్ ఓపెన్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ నివసించే తాలూకు ప్రజలు ఆ డోర్ ని ఓపెన్ చేస్తే కోలుకోలేని నష్టాలు వస్తాయని, అక్కడి వాళ్ళ మీద చెడు ప్రభావం కలుగుతుందని, ఇలా రకరకాల మూఢనమ్మకాలు ఉండడంతో ఆ ప్రజల మాట కట్టుబడి ఆ డోర్ ని ఓపెన్ చేయలేదు. ఇలా ఆ డోర్ కూడా ఒక మిస్టీరియస్ డోర్ గానే మిగిలిపోయింది. నెంబర్ 3, పద్మనాభ స్వామి టెంపుల్. ఇండియాలో ఇదొక అత్యంత మిస్టీరియస్ టెంపుల్. కేరళ తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో కట్టించారు. ఆ తర్వాత ట్రావెన్కోర్ రాజు ఈ ఆలయాన్ని రీమోడలింగ్ చేపించారు. ఈ ఆలయానికి మొత్తం 6 సీక్రెట్ గదులు ఉన్నాయి. ఇందులో 5 గదులు ఓపెన్ చేసేశారు. అందులో ఉన్న నిధుల్లో అత్యంత విలువైన మణులు, వజ్రాలు, ఆభరణాలు, బంగారు నాణాలు ఇంకా ఎన్నో బయటపడ్డాయి. వీటన్నిటినీ ప్రైస్ క్యాల్కులేట్ చేస్తే ట్రిలియన్స్ లో ఉంటుందని సమాచారం. ఇంకా మిగిలి ఉన్నది ఆ ఒక్క తలుపే. అదే పద్మనాభ స్వామి 6వ సీక్రెట్ గది. 1930లో కొంతమంది ఆ ఆలయాన్ని అటాక్ చేసి ఆ 6వ గది తెరవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. వాళ్ళు విఫలమవడానికి కారణం ఒక భయంకరమైన పెద్ద నాగుపాము వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందని అంటారు. ఈ నిధిని ఛేదించాలంటే ఈ నాగబంధానికి విరుగుడు అయిన గరుడ మంత్రం పూర్తిగా తెలిసిన సాధువులు ఉండాలి అని అంటారు. ఇలా ఆ గదిని తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అనర్థం జరగడంతో ఆ తలుపుని తెరవడాన్ని ఆపేశారు. ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 4, గ్రేట్ స్ఫినిక్స్ ఆఫ్ గిజా. ది గ్రేట్ స్ఫినిక్స్ ఆఫ్ గిజా 4,500 సంవత్సరాల ముందు కట్టించారు. ఇది చూడడానికి సింహం బాడీతో, మనిషి తలతో ఉంటుంది. ఇది నిర్మించడానికి ఒక 100 మంది 3 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ కన్స్ట్రక్షన్ కి 25 అడుగులలో 2 రెక్టాంగులర్ షేప్ లో ఉన్న సెల్స్ ఉన్నాయి. అవి సింహపు ఆకారం యొక్క కాల దగ్గర ఉండడం వల్ల సెస్మోగ్రాఫ్ సహాయంతో వాటిని కనుగొన్నారు. ఈ లొకేషన్ ని వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టీరియస్ డోర్స్ ఇన్ ది వరల్డ్ గా ప్రిజర్వ్ చేశారు. రీసెర్చర్స్ ప్రకారం అక్కడ 2 ఎంట్రీ డోర్లు ఉన్నాయని చెప్పారు. కానీ అందులోకి ప్రవేశం ఎవరికి ఉండదు. గవర్నమెంట్ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆపేసింది. అందువల్ల ఇది ఇంకా మిస్టీరియస్ డోర్ గానే మిగిలింది. కొన్ని థియరీస్ ప్రకారం బెడ్రూమ్ డోర్ ఎంట్రీ నుంచి వెళ్తే ఈజిప్షియన్లు స్టోర్ చేసిన ఒక మ్యూజియం ఉంటుందని, అందులో అట్లాంటిస్ నగరం గురించి మాన్యుస్క్రిప్ట్స్ కూడా ఉంటాయని అన్నారు. సో ఇలా ప్రపంచంలో చాలా మిస్టీరియస్ విషయాలు ఉన్నాయి. ఈ తలుపులు వెనక ఉన్న స్టోరీలు ఊహించడానికి భయంకరంగా ఉంటాయి. అవి తెరిస్తే ఏమవుతుందో అని చెప్పే కథలు మరింత భయపెడతాయి. కాలం మారుతున్న, టెక్నాలజీ పెరుగుతున్న, కొన్ని మిస్టరీలు మాత్రం అలానే మిగిలిపోతున్నాయి. సో ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.